ఇది మంచి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు సహా కూటమి నేతలు చెబుతున్న మాట ఇది. ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాం, పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పిన మాట. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారిని అధినేత పూర్తిగా విస్మరించారనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో పెత్తనం చేసిన వాళ్లకే మళ్లీ పదవులు దక్కుతున్నాయని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు సహా కింది స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడిన వారే. కొంతమంది హత్యకు గురైతే, కొందరు అక్రమ కేసులకు భయపడి ఊర్లు వదిలి పారిపోయారు. మరికొందరైతే రోజుల తరబడి జైళ్లలో మగ్గారు. ఇక రౌడీ షీటర్ ముద్రతో బైండ్ ఓవర్ కేసులున్న వారి సంగతైతే లెక్కలేదు. ఏ చిన్న కార్యక్రమం అయినా సరే నీ మీద రౌడీ షీట్ ఉంది, స్టేషన్ కి రా అని పిలుపొస్తుంది. వెళ్లిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెడతామని బెదిరింపులు. వీటికి తోడు ఆస్తులు నష్టపోయిన వారు కూడా ఉన్నారు. నెలల తరబడి కుటుంబాలకు దూరమైన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇలాంటి వారి గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఎన్నో హామీలిచ్చారు. యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో అన్న మా మీద కేసులున్నాయి, మా ఇంటాయన ఇప్పటికీ జైల్లో ఉన్నారంటూ వందల మంది లోకేష్ కి స్వయంగా మొరపెట్టుకున్నారు. ఇలాంటి వారికి నేనున్నా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని తప్పుడు కేసులు మాఫీ చేస్తా, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను ఆదుకుంటా అని హామీల వర్షం కురిపించారు మంత్రి నారా లోకేష్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు అధినేత చంద్రబాబు కూడా స్వయంగా హామీ ఇవ్వడంతో ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. ఇక పార్టీ గెలిచిన తర్వాత తమకు తప్పకుండా పదవి వస్తుందని తమ నేతలు హామీ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఆశతో ఎదురు చూశారు. కార్పొరేషన్ చైర్మన్ స్థాయి నుంచి డైరెక్టర్లు, దేవస్థానం పాలక మండలి సభ్యుల వరకు ఇది నీకే అని కొంతమందికి నేతలు హామీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసి కార్యకర్తలతో పాటు నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో ఏదో ఒక పదవి అనుభవించిన వారు, ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కష్టపడిన వారు సైలెంట్ గా కూటమి పార్టీలో చేరిపోయారు. అలా వచ్చిన వారే ఇప్పుడు మళ్లీ పదవులు దక్కించుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే అలా వచ్చిన వారికే కూటమి ప్రభుత్వం పదవులు ఇస్తోంది. దీనిపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. 2 రోజుల క్రితం శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవస్థానాల పాలక మండలి సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ లిస్ట్ లో పేర్లు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన దేవకి వెంకటేశ్వర్లు 2014 నుంచి 19 మధ్యకాలంలో మాజీ మంత్రి సిద్ధ రాఘవరాజు ద్వారా చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సైలెంట్ గా జగన్ పంచన చేరిపోయారు. అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్, అన్న రాంబాబుల వెంట తిరిగారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఓటమికి దేవకి వెంకటేశ్వర్లు ఆర్థికంగా కూడా సాయం చేశారనేది బహిరంగ రహస్యం. అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డిని కాకాపట్టి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. అధికార పార్టీయే నా పార్టీ అని గొప్పగా చెప్పుకుంటారు దేవకి వెంకటేశ్వర్లు. గతంలో వాసవి సత్రాల రాష్ట్ర చైర్మన్ గా కూడా పనిచేశారు. కానీ జనసేనలో చేరిన నెల రోజులకే ఏకంగా శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యుల జాబితాలో దేవకి వెంకటేశ్వర్లు పేరు చేరింది. ఇక ఇదే జాబితాలో 15వ పేరు డివి సింధుశ్రీ. నంద్యాల నియోజకవర్గానికి చెందిన సింధుశ్రీని బీసీ కోటాలో టీడీపీ తరపున ఎంపిక చేశారు. సింధుశ్రీని బోర్డు సభ్యురాలిగా అవకాశం కల్పించటంపై టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. నియోజకవర్గానికి సింధుశ్రీకి ఇప్పటి వరకు టీడీపీ సభ్యత్వం కూడా లేదు. ఆమె కుటుంబం వైసీపీకి అనుకూలంగా పనిచేసిందనేది అందరికీ తెలిసిన విషయం. నిజానికి సింధుశ్రీకి పదవి రావటం వెనుక ఓ వైద్యుడు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యత్వం నీకే అని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే చాలా మంది కార్యకర్తలకు ఫోన్లు కూడా వెళ్లాయి. వారి వివరాలు కూడా తీసుకున్నారు. మీకు పదవి గ్యారంటీ అని హామీలు కూడా ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో ఆశావాహులని కాదని సింధుశ్రీకి కీలక పదవి రావడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పార్టీ కోసమా ఇంతకాలం కష్టపడి పని చేశామని కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరి కొందరైతే కేసులు మాకు, పదవులు మాత్రం పైసలున్నోళ్లక అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి ఇది మంచి ప్రభుత్వం అని సెటైర్లు కూడా వేస్తున్నారు.